హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సామాన్య శాస్త్రం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని పట్టు ఉన్ని పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. పట్టుకాయల దిగుబడి సంవత్సరానికి ఎన్నిసార్లు ఉంటుంది? ఆన్సర్ 5 నుండి 6 సార్లు. కకూన్ అనగానేమి? ఆన్సర్ పట్టుకాయ. స్కోరింగ్ అనగా డాష్. ఆన్సర్ గొర్రెల ఉన్నిని రసాయనాలతో కడగడం. 500 గ్రాముల పట్టు సుమారుగా ఎన్ని మైళ్ళ కంటే ఎక్కువ పొడవు ఉంటుంది? ఆన్సర్ 1000 మైళ్ళు. క్రింది వానిలో పట్టు కానిది ఏది? ఆన్సర్ సిరిపట్టు. పురావస్తు శాస్త్ర ఆధారాల ప్రకారం ఉన్ని కలిగిన గొర్రెలను క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నుండే ఏ దేశస్థులు పెంచడం ప్రారంభించినట్లు తెలుస్తుంది? ఆన్సర్ ఇరాక్ దేశం. పురావస్తు శాస్త్ర పరిశోధనల ప్రకారం పట్టు పరిశ్రమ ఎన్ని సంవత్సరాల నాటి నుండే ప్రారంభమైనట్లు ఆధారాలున్నాయి? ఆన్సర్ క్రీస్తు పూర్వం 5000 నుండి 3000. పట్టుపురుగు గుడ్లను ఉత్పత్తి చేసే కేంద్రాలను ఏమంటారు? ఆన్సర్ గ్రైనేజెస్. పట్టు పరిశ్రమలో పెంచే తోట డాష్ తోట. ఆన్సర్ మల్బరీ తోట. పట్టు పరిశ్రమలో పెద్దవైన పట్టు పురుగులను వెదురుతో చేసిన పల్లాలలోకి బదిలీ చేస్తారు. ఆ వెదురు పల్లాలను ఏమంటారు? ఆన్సర్ చంద్రికలు. స్వెటర్స్ శాలువాలు ఈ క్రింద ఇవ్వబడిన దేని ఉన్నితో చేస్తారు? ఆన్సర్ అంగురో జాతి గొర్రె. రీలర్, ట్విస్టర్ అనే ప్రత్యేకమైన యంత్రాలను ఈ క్రింద ఇవ్వబడిన దేని తయారీలో ఉపయోగిస్తారు? ఆన్సర్ పట్టు. ఉన్నిని గట్టి దృఢమైన తాళ్ళుగా మార్చి పొడవైన దారాలుగా మెలికలు తిప్పే యంత్రంని ఏమంటారు? ఆన్సర్ స్పిన్నింగ్. ఒక కకూన్ నుంచి దాదాపు ఎన్ని అడుగుల పొడవైన దారాన్ని తీయవచ్చు? ఆన్సర్ 1000 నుండి 3000. పట్టు పరిశ్రమలో డింబకాలను చంపడాన్ని ఏమంటారు? ఆన్సర్ స్టిప్పింగ్. రీలింగ్ అనగా డాష్. ఆన్సర్ పట్టుకాయల నుంచి పట్టుదారాన్ని తీయటం. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ షీరింగ్ కత్తిరించటం, సార్టింగ్ వేరు చేయటం, కార్టింగ్ దువ్వటం, నిట్టింగ్ అల్లటం.
ఒక ఆడపట్టు పురుగు సుమారు ఎన్ని గుడ్లను పెడుతుంది? ఆన్సర్ 500 గుడ్లను. పట్టుపురుగుల విత్తనాభివృద్ధి సంస్థ ఎక్కడ కలదు? ఆన్సర్ హార్స్లీ హిల్స్. స్టిఫింగ్ అనగా డాష్. ఆన్సర్ పట్టుపురుగు డింబకాలను చంపడం. కకూన్లను ఎన్ని రోజులలోగా అమ్మాల్సి ఉంటుంది? ఆన్సర్ 7 రోజులు. మెరినో జాతి గొర్రె సంవత్సరానికి దాదాపు ఎన్ని కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ 5 నుంచి 18 కిలోలు. పట్టు పరిశ్రమలో చిలకలు అనగా డాష్. ఆన్సర్ పట్టుపురుగులు. పట్టు పరిశ్రమలో పనిచేసే వారికి వచ్చే వ్యాధులు ఏవి? ఆన్సర్ చర్మ సంబంధ, శ్వాసకోశ సంబంధ వ్యాధులు. టెర్మినేలియా ఓక్ చెట్లపైన పెరిగే పట్టుపురుగుల నుండి ఏ రకమైన పట్టు ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ టస్సర్ పట్టు. టెర్మినేలియా ఓక్ చెట్లను ఏ ప్రాంతాలలో పెంచుతున్నారు? ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. ఆన్సర్ కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ మరియు వరంగల్. టెర్మినేలియా ఓక్ చెట్లను ఏ ప్రాంతాలలో పెంచుతున్నారు? ఫర్ ఏపీ స్టూడెంట్స్. ఆన్సర్ తూర్పుగోదావరి, విశాఖపట్నం. తెలంగాణ రాష్ట్రంలో పట్టు రీలింగ్ కేంద్రాలు ఉన్న ప్రదేశం ఏది? ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. ఆన్సర్ హైదరాబాదు, కరీంనగర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టు రీలింగ్ కేంద్రాలు ఉన్న ప్రదేశం ఏది? ఫర్ ఏపీ స్టూడెంట్స్. ఆన్సర్ మదనపల్లి, హిందూపురం, నందికొట్కూర్. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.